మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆ? కానీ సార్ ఆ గుండమ్మ కథ సినిమా చూస్తున్నప్పుడు ఆ, సూర్యకాంతం గారి యాక్టింగ్ ఉంటుంది సార్. అబ్బా! అద్భుతం. అసలు ఒక టెక్స్ట్ బుక్ రాయిచ్చాము సార్ ఆ యాక్టింగ్ మీద. తర్వాత స్టోరీ డిస్కషన్లో రైటర్స్ వాళ్ళంతా కూర్చుంటారు కదా. సార్ గుండమ్మ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయటానికి 2-3 సీన్లు వేద్దామండి ఆ, అని అన్నారంట. ఆ, అప్పుడు చక్రపాణి గారు ఏమన్నారు తెలుసా? ఏమయ్యా, ఆవిడ ఎస్టాబ్లిష్మెంట్కి 2-3 సీన్లు అది ఫుటేజ్ వేస్ట్. సూర్యకాంతం అనంగానే అర్థమైపోద్ది ఆడియన్స్కి. కాబట్టి సూర్యకాంతం పలానా గయ్యాలి అని సెపరేట్గా చెప్పడానికి 2 సీన్లు అక్కర్లేదయ్యా ఆ. అని అన్నారంట. ఆ చక్రపాణి గారి ఆ జడ్జిమెంట్ డెసిషన్స్ అవును అవన్నీ చాలా బాగుంటాయి. చక్రపాణి గారి మాట నాగిరెడ్డి గారికి వేదవాక్కు. సార్. అండ్ గుండమ్మ కథ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉమ్, నేను విన్నది ఒకటి మీ ముందు పంచుకుంటాను. ఉమ్, దీని మీద మీ ఎక్స్ప్రెషన్ తెలియజేయండి. చెప్పండి. గుండమ్మ కథ సినిమా తర్వాత కాలంలో అంటే రామారావు గారి వారసులు, ఏఎన్ఆర్ గారి వారసులతో సినిమా తీయాలి అన్న ప్రయత్నాలు చాలా కాలం జరిగి మధ్యలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఉమ్, సరే హీరోలు ఉన్నారు, మిగతా అందరు ఆర్టిస్టులు ఉన్నారు, అవునవును. ఇంకో సూర్యకాంతం ఎక్కడి నుంచి తెస్తాం, ఇంకో గుండమ్మ ఎక్కడ దొరకద్ది, ఇంకో గుండమ్మ దొరక్కే గుండమ్మ కథ ఆగిపోయింది అని చెప్తారు. అవునవునవును. ఆ? తర్వాత సూర్యకాంతానికి ఛాయాదేవి ఆల్టర్నేట్ అనుకున్నారు కానీ ఆ, ఛాయాదేవి ఆవిడ యాక్ట్ చేస్తే ఏదో విసురు డైలాగులు విసులు అవి ఉంటాయి కానీ న్యాచురల్గా యాక్ట్ చేసేటటువంటి ఫీలింగ్ రాదు మనకి చూసేవాళ్ళకి. సార్. అసలు క్యారెక్టర్ కనిపిస్తుంది మనకి, సూర్యకాంతం కనిపించదు. ఉమ్, ఏమండి, 25 సంవత్సరాలు ఒకే గయ్యాళ్ళంత క్యారెక్టర్ వేసి ఒకటే టైప్ క్యారెక్టర్ కదా, మొనాటిని లేకుండా. మొనాటనీ లేకుండా అసలు రంజింపజేయటం. ఆవిడ యాక్ట్ చేస్తుంటే ఆవిడ గయ్యాలి గంపగా అరుస్తూ ఉంటే మనకి నవ్వొస్తుంది కానీ అంతే సార్. ఆవిడ మీద కోపం రాదు. తర్వాత మరొక విషయం, ఒకసారి విజయవాడలో 100 డేస్ ఫంక్షన్లో సార్. నాగేశ్వరరావు గారు, సావిత్రి, సూర్యకాంతం వీళ్ళంతా డయాస్ మీద కూర్చున్నారంట. ఆ, ఆడియన్స్ నుంచి ఒక ఆవిడ వచ్చి సూర్యకాంతాన్ని టపా 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 కొట్టిందంట. మా సావిత్రిని అంత రాచి రంపాలు పెట్టడం అవసరమా అని చె- చెంపలు వాయించి దిగిపోయిందంట. అయ్యా. అది పిచ్చాభిమానం అంటే ఆ క్యారెక్టర్ అలా ఉంది. పిచ్చి అభిమానం. ఆ, ఆ? తర్వాత ఆ, అప్పుడు ఎవరో తప్పించారు. తప్పిస్తే అప్పుడు తర్వాత సూర్యకాంతాన్ని మాట్లాడమంటే నా నటన అంత ఇంపాక్ట్ కలగజేసినందుకు ఆవిడ కొట్టినా కూడా నేను సంతోషించాలి కానీ ఎందుకు ఎడవాలి నేను అని సమర్థించుకుందంట. బా. అండ్ సార్ ఇంకా మన జగత్ బాబు గారి ఫాదర్ ఉన్నారు కదా, రాజేంద్ర ప్రసాద్, అవునవును. వారు చాలా గొప్ప నిర్మాత. ఆయన గురించి అవునవును. చాలా అద్భుతంగా చెప్తారు ఎవరు చెప్పినా. అవునవును. అయితే ఆ రోజుల్లో ఆయనకి వచ్చిన కొత్తలో ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగితే అవునవును. సూర్యకాంతం గారు అల్లాడిపోయారంట. అల్లాడిపోయి ఆ, గుడికెళ్ళి ఆయన పేర అర్చన చేయించి ఆయన బాగుండాలి, చాలా మంచి ప్రొడ్యూసరు, ఉమ్, అట్టటి వాళ్ళు ఏదన్నా సినిమా చేస్తే మా సినిమా ప్రొడ్యూసర్లు బాగుండాలి, బా. ఆ? మా ఇండస్ట్రీ బాగుండాలి, ఉమ్, అది ఇదని ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం దేవుడి దగ్గర మొరపెట్టుకునేదంట. బా. తర్వాత ఆవిడకి ఒక పద్మశ్రీ కానీ ఏమీ రాలే. సార్. తర్వాత లాస్ట్‌లో పద్మావతి, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు ఉమ్, ఆవిడకి. తిరుపతి వెళ్తా ఉంటది. తిరుపతి వెళ్ళి అక్కడ భక్తుల కోసం కాటేజీ ఏర్పరిచిందంట. ఉమ్. చాలా దేవుణ్ణి చాలా బలంగా నమ్ముతారంట. దేవుడిని బలంగా నమ్ముద్ది. ఆ, తర్వాత ఆవిడకి చదువంటే చాలా ఇంట్రెస్ట్. సార్. చదువంటే చాలా ఇంట్రెస్ట్. 7th క్లాసో ఎంతవరకో చదువుకుందంట. ఉమ్, నేను ఒక డిగ్రీ సంపాదించాలి ఉమ్, అనేటటువంటి బలమైన కోరిక ఆవిడకి ఉండేదంట. ఆ, అక్కడ సి మంచి భూమి పీరియడ్‌లో ఉంటూనే చదువుకుంటేదంట. ఓకే. చదువుకునేదంట. సెట్‌కొచ్చి రాత్రులు బాగా లేట్‌గా నిద్రపోవటం వల్ల కునుకుపాట్లు పడతా ఉంటే ఛాయాదేవి అడిగిందంట. "ఏందమ్మా ఏంటి కునుకు, నిద్ర పట్టలేదా సరిగ్గా అది ఇది" అంటే, "లేదు చదువుకుంటున్నాను." "ఏం చదువుతున్నావంటే" "నేను డిగ్రీ పరీక్ష దేనికో వెళ్ళాలి అది ఇది" అని అంటే, "ఓసారి నేను ఇంటికొస్తాను పదా" అని ఇంటికెళ్ళి ఉమ్, చూస్తే బుక్స్ అన్నీ ఉన్నాయంట. చదువుకుంటుందంట. బా. "నీకేమన్నా పిచ్చా? ఉమ్, నీకు అసలు గొప్ప స్టార్‌డమ్ వచ్చింది.
ఎంత చాలా గొప్ప సహజ నటి అనేటటువంటి సావిత్రికి ఎంత పేరొచ్చిందో, హ్మ్. నువ్వు చేసేటటువంటి క్యారెక్టర్స్‌లో అంత పేరొచ్చింది నీకు. హ్మ్. అది అదృష్టము. దాన్ని కాపాడుకో. డిగ్రీ వాళ్ళ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? హ్మ్. అని క్లాస్ పీకిందంట. వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. అదే. అదే. ఆ! మీరు చెప్పారు గదా! ఆ! క్లాస్ పీకితే అప్పుడు మళ్ళా సరే చదువు పక్కన పెట్టి హ్మ్. ఈవిడ ప్రొఫెషన్ మీద కాన్సంట్రేట్ చేశారు. తర్వాత చాలా గొప్ప విశేషం ఏంటంటే సూర్యకాంతం గారు ఖాళీగా ఉండేటప్పుడు పాత కార్లు కొనేదంటండి. ఆ! పాత కార్లు కొని వాటిని మెకానిక్ చేత బాగు చేయించి వాటికి రంగులేసేసి అమ్మేదంట. ఇదొక బిజినెస్. ఇదొక బిజినెస్. ఆ! ఖాళీగా ఉండేటప్పుడు. ఆ! తర్వాత మేకప్ మెటీరియల్ ఇంపోర్టెడ్ మెటీరియల్ తెప్పించి హ్మ్. ఈ మేకప్ వాళ్ళకి అమ్మేదంట. ఆ! తర్వాత పాతయిళ్ళు ఎక్కడన్నా ఉంటే ఆ! ఆ పాతయిళ్ళు గూడా కొని, ఆ పాతయిళ్ళని మళ్ళా రెనోవేట్ చేసి అవి అమ్మేదంట. అబ్బా! ఇదొక గుణం. అంటే సారీ ఒక మాట చెప్పాలి సార్. అంటే హ్మ్. వారి మీద ఉన్న అభిమానం, ఇష్టం, ఆ చూసిన ఇంపాక్ట్‌తో సరదాగా నవ్వాను గానీ, ఆ! ఎంత ఫైనాన్షియల్‌గా ఎంత డిసిప్లెయిన్, ఎంత ముందు చూపో చూడండి. మీరు చెప్తుంటే అవునవునవును. ఆ! అవునవును. ఆ! తర్వాత అండి ఆహ్, ఇవ్వటంలో గూడా ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేదే లేదని ఒక పాట కూడా ఉందా మనకి. కొంతమందికి ఇవ్వటంలో ఆనందం ఉంటుంది. హ్మ్. అలాగే చెప్పుకోవాల్సిన వ్యక్తులు నాగయ్య గారున్నారు. అది వేరే విషయం అనుకోండి. అబ్బో! అదో పెద్ద చరిత్ర. ఆ! ఎవరన్నా ఏదన్నా కష్టాల్లో ఉంటే అలాగే ఇచ్చుద్ది. హ్మ్. అసలు క్యారేజులు ఈ భోజనాలు, గీజనాలు తర్వాత తి తినుబండారాలు అన్నీ తీసుకొచ్చి అందరికి పంచి వాళ్ళందరికి పెడితే అదొక ఆనందం ఆవిడకి. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ ప్రొడ్యూసర్‌ల దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తది. ఆ విషయంలో స్ట్రిక్ట్. ఆ! అన్నిట్లో స్ట్రిక్ట్. హ్మ్. ఆ! అలా ఉండేది ఆవిడ. మిమ్మల్ని ఏదో బాగా ఆట పట్టించేవాళ్ళంట షూటింగ్ లేకపోతే. మీతో ఎలా ఏమని పిలిచేవాళ్ళు మిమ్మల్ని? ఏముంది మా మాతో పాటు చాలామంది ఉ ఉండేవాళ్ళు కదా! ఆ! "ఏయ్! అబ్బాయి ఇట్రా" ఆ! అనేది. ఆ! "ఇదిగో అందులో సున్నుండలున్నయి తీసుకో" ఆ! అనేది. చేయి పెడితే, "ఇదిగో మిగతా వాళ్ళకుంచు. ఒక్కటే తీసుకో." హ్మ్. వాళ్ళు సీనియర్స్ గదండీ! సో లెజెండ్స్. హ్మ్. వాళ్ళ దగ్గర మేము బచ్చాలమనమాట. ఆ! సో, వాళ్ళ దగ్గర ఎట్టా ఉండాలో అట్టగా ఉండేవాళ్ళం. అలాగని అసిస్టెంట్ డైరెక్టర్స్‌ని, ఆర్టిస్ట్‌ని, టెక్నీషియన్స్ అందరిని చాలా బాగా ఒక 10 రోజులో ఒక షెడ్యూల్ అయిపోయిందనుకోండి. షెడ్యూల్ అయిపోయిన తర్వాత హీరోలు గాని, హీరోయిన్స్ గాని, "ఏయ్! మీరు పండగ చేసుకోండి" అని ఒక 10,000 అలాగ ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు. హ్మ్. షెడ్యూల్ అయిపోయిన తర్వాత. అంటే షెడ్యూల్ హ్యాపీగా ఫినిష్ అయింది. హ్మ్. సో, టెక్నీషియన్స్ గదా! వాళ్ళు లెస్ పెయిడ్ అని చెప్పి ఆ విధంగా చూసేవాళ్ళు. టెక్నీషియన్స్‌ని అంత ప్రేమగా చూసేవాళ్ళు. ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందొచ్చిందనంటే, "ఏంది అట్టా ఉన్నావు? మొఖం వేలాడేసుకొని ఉన్నావు" అనంటే, "లేదమ్మా! ఈ నెల అది కట్టుకోవడానికి డబ్బులు లేవు." "సరే డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగిస్తావా?" ఆ! అని జెప్పిచ్చేది. శ్రీకాంత్ గారు. ఆ! ఆ! డబ్బులు ఇవ్వటంలో ఎంత పద్ధతిగా ఉంటదో, రాబట్టుకోవడంలో గూడా అంత స్ట్రిక్ట్. అందులో ప్రొడ్యూసర్స్ దగ్గర ఆ బ్యాలెన్స్‌లన్నీ చక్కగా రాబట్టుకుంటది. హ్మ్. ఏమనంటే, "ఏమయ్య డబ్బులివ్వా?" అని ఆవిడ మాటకే వీళ్ళు "ఆ! ఇస్తానమ్మా, ఇస్తానమ్మా" అంటారు. గుండెలు అదిరిపోతాయేమో. అదిరిపోతాయి. సో, హ్మ్. అంత చక్కగా తన కెరీరు చేస్తూ చిత్రం ఏంటంటే పిల్లలు లేరు. సో పెంచుకుంది. అబ్బాయిని హ్మ్. పెంచుకుంది. ఈ మధ్యనే ఆ అబ్బాయి గూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు ఆవిడ గురించి. సో